నేడు ఈ చక్కటి రోజున చక్కటి సాయంత్ర సమయంలో చక్కని వాతావరణం ఇందాక కూడా మా జేసీ గారు చెప్పారు. నిజం కూడా రాజులు ఉండే వాళ్ళు ఏదైతే ఉంటుందో అక్కడ చేస్తున్నట్లు అని చెప్పారు. నేను యాక్చువల్లీ వచ్చి కూర్చొని 2011 బ్రహ్మోత్సవాలకు నన్ను స్పెషల్ ఆఫీస్ చేశారు. తిరుమల పోయినప్పుడు ఆ 11 రోజులు ఆ 10 రోజులు అక్కడ ఉన్నాను. పొద్దున పని అయిపోయినాక అక్కడ కూర్చునేటువంటి మళ్ళీ ఇక్కడ వచ్చినాక అలాంటి ఫీలింగ్ కలిగింది. ఆ దైవత్వం, ఆ శాంక్టిటీ అది బాగా కలిగింది. అంతేకాకుండా గౌరవనీయులు, పెద్దలు, దైవాంశ సంబూతులు, దైవ సమానులు ఆయనతో నటేశ్వర శర్మ గారిని ఈరోజు చాలా కాలం తర్వాత చూసే భాగ్యం కలిగింది. భాగ్యంతో పాటు ఇందాక మీరు చెప్పినట్లు వారి చక్కటి కవిత ఈ దోమకొండ దీని పేరు ఉంటే నాకు తెలియదు. పసిడి కొండ కూడా నేను కూడా పసిడి లెక్క అనిపిస్తుంది లైటింగ్తో. అలాగే చాలా కొండని చెప్పారు, పైన దోమకొండ చెప్పారు. అట్లే అప్పుడు ఏదైతే కవిరాజు మల్లారెడ్డి గారు చేశారో మళ్ళీ మా అనిల్ రాజు గారు ఇంకొక రాజుగా కవిగా తయారైనారు. వారు చెప్పినట్లు నిజంగా వారి కవి కాదు, కవి హృదయం ఉండొచ్చు. నేను కూడా కవి కాదు, కవిల ముందు మాట్లాడి చాలా భయం ఉంటుంది నాకు. అయినా నటేశ్వర శర్మ గారు చెప్పినట్టు ఎక్కడైనా అవకాశం వస్తే కనీసం ఈ ఎండింగ్ స్టేజ్లోనే ఏమైనా కొద్దిగా నా కవిత్వం మనకు దొరుకుతుందా అని వస్తుంటారు. వేరే దాంట్లో అత్యాస ఆశయం ఉంది నాకు. కొంత కొత్తగా మీలో పొందగలిగితే మన మనసులో ఉంది ఇతరుల మనుషులు హృదయాన్ని తప్పుకునేటట్టు మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటా. అట్లనే ఇందాక చెప్పినట్లు చక్కటి నేను వచ్చినప్పుడు అంతకుముందు బాగా చెప్పుకుంటారు, చాలా గొప్ప విషయాలు మీరు మాట్లాడుండవచ్చు. నేను వచ్చినప్పుడు జ్యోతి గారు ఆలోచన గురించి చెప్పారు. చక్కటిది మీరు మొత్తం చదివితే నేను పొద్దునే ఫోన్గా మా డాక్టర్ శంకర్ గారు ఫోన్గా మా కాలేజీకి రావాలంటే మా కాలేజీలో పిల్లగాళ్ళతో డిస్కస్ చేసింది, కొంత మెసేజ్ చూసి మా ఎక్స్క్లూజివ్ ఇంటరాక్షన్ ఆ ఆలోచనమైన పోయింది. ఎందుకంటే మీకు తెలుసు ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ లా ఆఫ్ బిలీఫ్. జీవితం యొక్క చట్టం ఏదైనా ఉందంటే అది ఓన్లీ బిలీఫ్, నమ్మక చట్టం. నమ్మకంతో జీవితం ఉంటుంది. ఈ నమ్మకానికి పునాది ఆలోచన. ఈ ఆలోచన ఎంత బాగా ఉంటే అంత బాగా మీ కవిత్వం రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే అనిల్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇలాంటి చక్కటి వాతావరణం మీరు క్రియేట్ చేశారు కనుక, దైవమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు కనుక మా కవులందరూ కూడా ఇలాంటి గొప్ప భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి నిజం కూడా ఈ దోమకొండను పసిడి పండుగ చేయాలి, తెలంగాణను కూడా పసిడి పండుగ చేయాలని మన నటేశ్వర శర్మ గారు ఏదైతే భావిస్తారో ముందుకు తీసుకోవాలని మీ అందరి ఇలాంటి కార్యక్రమాలు చేసి మన కవులు ఈ భావం ఇప్పుడున్న సమాజంలోకి అందరికీ అన్ని రకాల ఏజ్ ఉన్న సమాజానికి ఎఫెక్టివ్గా వాళ్ళ హృదయాన్ని కట్టుకునేటట్టు మీరు మాత్రమే చెప్పగలరు, వేరే వాళ్ళు చెప్పలేరు. మేము చెప్తే అది నడవదు. మేము గంటసేపు మాట్లాడింది మీరు ఒక్క వాక్యంలో చెప్పగలరు, అది మీ గొప్పతనం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలి. ఎందుకంటే మాకు తెలుసు ఈ పాయింట్లో ఒక్కటి చెప్తాను. ఇందాక జయశ్రీ గారు ఎట్లయితే చెప్పారో నేను ఏ కార్యక్రమం పిలిచినా మా పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నా జయశ్రీ గారిని వాళ్ళని పిలుస్తుంటాను. మా శంకర్ గారు కానీ చలపతి గారు కానీ. అంటే నేను ఈ జిల్లాను వదిలిపెట్టి 4 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలైనా రోజు నేను చూసేది ఒక 3 విషయాలు చూసుకుంటాను. నేను చూసి మా ఇంట్లో ఇందాకనే శంకర్ గారు చెప్పారు. శంకర్ గారు నేను చేసి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను కమిషన్ డైరెక్టర్గా 4 years చేస్తున్నా. 4th yearలో ఆయన ఒక ఏదో రాశారు, అది సోషల్ మీడియాలో పోయింది. రాత్రి 10 గంటలకు ఇదివరకు డిఫరెంట్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు, కరీంనగర్ పనిచేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడుతారు. ఎందుకంటే మీరు రాసింది ఒకటి చూశారు, కామారెడ్డిలో చేసినవన్నీ వారు చక్కటి పదరూపంలో పెట్టారు. అవన్నీ చదువుతుంటే మా పాత జ్ఞాపకాలు వచ్చినాయి సార్. పాత ఈ విధంగా మమ్మల్ని కూడా మీరు ట్రీట్ చేశారు కరీంనగర్లో కానీ, లేకపోతే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ అని చెప్పి ఏడుస్తూ మాట్లాడుతూ నేను చూశాను. అంటే ఇది చూడకపోయినా మీ కవితకు అంత గొప్పతనం ఉంటుంది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వాళ్ళ పాత అనుభవం తెచ్చుకొని హృదయం కరిగి నాతో ఫోన్లో మాట్లాడించిన విషయం కాదు. అది మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉంటుంది. అట్లే నాకు చలపతి గారు ఇచ్చింది కూడా డ్రాయింగ్ రూమ్లో ఉంటుంది.
నా దగ్గర చాలా మంది ఆఫీసర్లు పనిచేశారు, జాయింట్ కలెక్టర్ పనిచేస్తారు, వేరే వాళ్ళు పనిచేశారు. బట్ రోజు మాత్రం డాక్టర్ శేఖర్ గారు చూస్తా, వారిని కూడా చూస్తా. ఎందుకంటే నేను చేసింది ఒక్క పేజీలో వాళ్ళు పెట్టగలిగారు, 2-3 పేజీలో. రోజు అది చూడగానే నాకు కొత్త జీవితం వస్తుంది. అరే హౌ ఐ యూస్ టు గెట్ సో మచ్ ఇన్స్పైర్. ఈ పాయింట్ ఎందుకు చెప్తుందంటే, నేను ఈ స్థాయికి వచ్చి నేను అన్నిసార్లు చూడగలుగుతుందంటే, మీరు ఏదైతే మీ కవితలు మీరు తీసుకుపోయే కవిత్వం ప్రజలకు తీసుకుపోతున్నారో చాలా మంది జీవితాలను మార్చడానికి ఉపయోగపడుతుంది, చాలా మంది జీవితాలు ఇన్స్పైర్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి కంటిన్యూస్గా చేయాలని కోరుకుంటూ, ఇలాంటి అవకాశం ఇస్తూ ఉండాలని అనిల్ గారికి, అలాగే బాబ్జీ గారు నాకు పొద్దున్నే ఫోన్ చేశారు. మీరు బాబ్జీ గారు చేసినట్టు మీరు చేసినట్లే ఖచ్చితంగా అంత గొప్ప భాగ్యం దొరుకుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేసినప్పుడు మీకు తెలుసో తెలియదు, ఇక్కడ 2 డిస్ట్రిక్ట్ జడ్జిలు వచ్చి ఇక్కడ 2 సార్లు లంచ్ చేశారు, డిన్నర్ చేశారు. అందుకే ఈరోజు హైకోర్టు చేసేసుకున్నారు. ఒకరు సృజన గారు, 2 సుధాశ్రీ గారు, ఇద్దరు ఇక్కడ మన దగ్గర చేసినప్పుడు ఇప్పుడు హైకోర్టు చేసేసుకున్నారు. అంతేకాకుండా ఎలక్షన్స్ అయినప్పుడు మన అబ్జర్వర్స్ ఉంది ఇక్కడే భోజనం చేశారు. ఇంత చక్కటి వాతావరణం ఉంది. అందువల్లనే ఇక్కడ ఎప్పుడైతే మేము ఇక్కడ వచ్చామో వాళ్ళ మొత్తం జీవితం యొక్క పందాయి మారిపోతుంటుంది, ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ బిహేవియర్ మారుతుంది. అలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది దబదబాగా కండక్ట్ చేయాలి. అందుకే కొంచెం బిజీగా ఉన్నానని ఖచ్చితంగా ఇక్కడ రావాలని నాకు ఇక్కడ భాగ్యంగా భావించాను. అనిల్ గారిని రాంగనంటారు యూఆర్ బ్లెస్డ్ అంటారు. యూఆర్ నాట్ బ్లెస్డ్, ఐఆమ్ బ్లెస్డ్. ఎందుకంటే మా జేసీ గారు చెప్పినట్టు ఇలాంటి వాతావరణం ఇంత టైం స్పెండ్ చేసి ఇంత గొప్ప మనుషుల యొక్క దైవం సముద్రులు వాటితో పార్టిసిపేట్ చేసి వారు చెప్పిన విషయాలు భాగ్యం అందరూ దొరకదు. అట్లే మా పత్రికా మిత్రులు కూడా ఎంతో ప్రేమతో రాగానే వాళ్ళు ఏదో 6 సంవత్సరాలైనా కానీ వాళ్ళు ఇంకా మాకు దగ్గర. ఎందుకంటే మేము మాట్లాడుతుంటాం కనుక ఆ మాటల యొక్క ఇంపాక్ట్ అట్లా ఉంటుంది. కాబట్టి దీనికంటే ఎక్కువ మీ 1000 టైమ్స్ ఎక్కువ కూడా ఆ ఉంటానికి ఆస్కారం ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ గొప్ప కార్యక్రమానికి నాకు పార్టిసిపేట్ చేసే భాగ్యం చెప్తున్నందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు సెలవు.